నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఏమన్నా సంకేతం పంపించాయా, సందేశం పంపించాయా? తిరుగులేదు, మేము ఏం చేస్తే అదే ధర్మం న్యాయం అన్నట్టు బీజేపీ నాయకత్వం వ్యవహరిస్తోందనటానికి ఈ రిజల్ట్ని ఒక తార్కాణంగా మనం చూపించవచ్చా? ఎందుకంటే నితిన్ నబీన్ సొంత నియోజకవర్గంలో పార్టీ ఓటమి, దట్టు అసలు ఆటలో అరటిపండు అంటూ తీసిపారేస్తున్న పీకే, ఆ నియోజకవర్గంలో పీకేసిన వ్యవహారం చూస్తుంటే కనుక, బీజేపీని పీకేసిన వ్యవహారం చూస్తుంటే ఏదో సమ్ రాంగ్ సిగ్నల్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దీంతోపాటు ఇంకొక బైపోల్, బీజేపీ పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం, రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచట్ల గారు. నమస్తే సురేష్ గారు. ప్రశాంత్ కిషోర్ నిజంగానే అక్కడ బీజేపీని పీక్ అవతల పారేసినట్టున్నాడు. అది దానికి కారణాలు చాలా ఉన్నాయి. మన బంకీపూర్ అనే వినంగానే మనం అనుకుంటాం ఏదో పల్లెటూరు బీహార్లోని కాదు. ఇట్స్ యాక్చువల్లీ పట్నా సబర్బ్ లాగా. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు కావాలంటే హిమాయత్ నగర్ అని చెప్పుకుంటారు చూడండి, అట్లాంటి ఒక ఏరియా అది. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఏరియా. నితిన్ నబీన్ వాళ్ళ ఫ్యామిలీ, నితిన్ నబీన్ ఒక్కరే గారు, ఆయన 4 సార్లు గెలిచారు, వాళ్ళ ఫాదర్ 5 సార్లు గెలిచారు. 9 టర్మ్స్లో. అంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ 45 years, ఎందుకంటే నడిమిట్లో 2 బైపోల్స్ వచ్చింది. 35 years వీ కెన్ సే. వాళ్ళ ఫ్యామిలీ కంచుకోట అది. అక్కడ బీజేపీ కొన్ని తప్పులు చేశారు, అది న్యాచురల్లీ దీంట్లో చూపిస్తుంది. ఇది మనం ఉత్తరప్రదేశ్లో 2024 లోక్సభ ఎలక్షన్లో కూడా చూసాం. ఎందుకు జరిగింది ఒకటి మనం ఆలోచించాలి. ఫస్ట్, ఈ క్యాంపెయిన్ మొదలయ్యే ముందు బీజేపీ ప్రశాంత్ కిషోర్ 5 నెలల ముందు నుంచి, నితిన్ నబీన్ ఏ రోజు రాజీనామా చేశారో సీట్ని, ఆ రోజు నుంచే వీళ్ళు మొదలుపెట్టారన్నమాట. క్యాంపెయిన్ మొదలుపెట్టారు ప్రశాంత్ కిషోర్. అండ్ ప్రశాంత్ కిషోర్ చాలా మెటిక్యులస్ మనిషి, మీకు తెలిసిందే. ఆయనకి ఒక పొలిటికల్, ఒక ఏం చెప్తా, అనలిస్ట్, ఒక ఇది ఉంది, స్ట్రాటజిస్ట్గా ఇంకా బాగా పనిచేస్తారు. జగన్ కోసం, డిఎంకే కోసం, మమతా బెనర్జీ, అమరీందర్ సింగ్, ఇట్లాంటి చాలా పార్టీస్కి ఆయన పనిచేశారు. ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అది కాకుండా ముందు మనందరూ తెలిసిందే, నరేంద్ర మోదీ క్లోజ్ రైట్ హ్యాండ్ మ్యాన్గా ఉన్నారు. 2013 నుంచి ఆయన మోదీ గారితోనే ఉన్నారు. దానికన్నా ముందు కూడా పనిచేస్తారు, కానీ 2013 నుంచి ఫార్మల్ రిలేషన్షిప్ ఉండే. 2014 క్యాంపెయిన్ మొత్తం నడిపించింది వాళ్ళ ప్రశాంత్ కిషోర్ వాళ్ళ అవుట్ఫిట్. చాయ్ పై చర్చ కానీ మిగతా అన్ని అట్లాంటి చాలా మటుకు హోలోగ్రామ్ టెలికాస్ట్ మోదీ గారిది. ఒకటే ప్లేస్లో మోదీ గారు 30-40 ప్లేసెస్లో కనిపిస్తారు ఒకటేసారి. ఒక ట్రక్ తీసుకొచ్చి దాంట్లో హోలోగ్రామ్ టెలికాస్ట్ చేపిస్తారు. నేను కూడా వాళ్ళ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ చెప్పి ఈయన మొదలుపెట్టిన అవుట్ఫిట్తో ఉన్నాను. అప్పుడు వాళ్ళ కోసం పనిచేయడం కాదు, వాళ్ళకి సపోర్ట్ కావాలంటే హెల్ప్ చేశాను. బోంగీర్లో ఫస్ట్ మనం హోలోగ్రామ్ టెలికాస్ట్ చేసాం. అది ఫెయిల్ అయింది యాక్చువల్లీ, ఆల్ ఓవర్ ద కంట్రీ ఫెయిల్ అయింది. ఆ రోజు సిగ్నల్ రాలేదు శాటిలైట్ని. నెక్స్ట్ డే మళ్ళీ పెట్టాం మనం. అది కాకుండా మా ఏరియాలో అల్వాల్లో పెట్టాం, మన నారాయణగూడలో వివేకవర్ధన్ అక్కడ కూడా చేసాం మనం. చాలా మటుకు ప్రశాంత్ కిషోర్ దగ్గర ఒక మెథడాలజీ ఉంది పనిచేయడానికి. అప్పుడు మీరు అడగవచ్చు, అట్లా అంటే ఆయన దేనికన్నా ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాలేదు, 3.24% ఓట్లే వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు ఇంత పెద్ద స్ట్రాటజీస్ ఎక్కడ తయారాడు? ఆయన ఓన్ స్టేట్ బీహార్లో ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ఈసారి ఎట్లా సక్సీడ్ అయ్యారు? దాంట్లో మీకు సిరీస్ ఆఫ్ మిస్టెప్స్ కనిపిస్తుంది బీజేపీ చేసింది. ఒకటి, బీజేపీ అక్కడ ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చారు, స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండే ఆయన తీసుకొచ్చి ఆయన్ని నామినేషన్ వేయించారు. సడన్గా తెలిసిపోయింది ఏంటంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అంకుల్ ఎవరో ఒకరు ఒక స్కామ్లో ఇన్వాల్వ్ ఉన్నారు, ఫాడర్ స్కామ్లో, లాలూ ప్రసాద్ స్కామ్ నుంచి. సో ఇమ్మీడియట్గా వీళ్ళకి డౌట్ వచ్చిందంటే ప్రశాంత్ కిషోర్ దాన్ని ఒక ఫ్యాక్టర్గా చేసుకుంటారు. ఫాడర్ స్కామ్ వాళ్ళు పోటీ చేస్తున్నారు బీజేపీ వైపు నుంచి, మళ్ళీ వాళ్ళు లాలూని ఎందుతారు మళ్ళీ అని చెప్పి. అదే టైంలో లాలూ వాళ్ళ పార్టీ కూడా పోటీ చేశారు అక్కడి నుంచి, ఆర్జేడీ. అఫ్కోర్స్ కాంగ్రెస్కి బీహార్లో ఎక్కువ పట్టు లేదు, ఉన్నది ఆర్జేడీకి ఉంది అక్కడ. నిన్న మిసా భారతి, లాలూ ప్రసాద్ కూతురు, పార్లమెంట్ బయట మాట్లాడుతూ ఛానల్తోనే, ఐ థింక్ ఇట్ ఇస్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఏమన్నదంటే, ఇది ఆడర్ గేమ్ బీజేపీ అండ్ జన్ స్వరాజ్ పార్టీ, వీళ్ళిద్దరు కలిసి ఆడిన ఆట అంటారు ఆవిడే. ఎందుకంటే మమ్మల్ని బీహార్ నుంచి మొత్తం తూడ్చివేయడానికి బీజేపీ వేసిన ఒక ప్లాన్ ఇది. ప్రశాంత్ కిషోర్ని తీసుకొస్తున్నారు, మొన్న ఎలక్షన్లో మొత్తం ఓడిపోయిన మనిషి ఈసారి ఎట్లా గెలిచారని. నేను చెప్పాను చూడండి, కారణాలు ఉన్నాయి దానికి. బీజేపీ చేసిన సిరీస్ ఆఫ్ మిస్టెప్స్లో ఉండే. ఒకటి, ఓటర్ టర్న్అవుట్ తగ్గింది, 7% తగ్గింది. అది బైపోల్స్ చాలా కామన్. మీరు గుజరాత్లో చూడండి, చాలా తగ్గింది అక్కడైతే.
కానీ బీజేపీ గెలిచారు అప్పుడు కూడా గుజరాత్ నుంచి, వాళ్ళ సిట్టింగ్ సీట్ అది. ఇది కూడా వాళ్ళ సిట్టింగ్ సీట్ ఉండే. కానీ ఎందుకు గెలవాలి? ఒకటి, ప్రశాంత్ కిషోర్ ఐదు నెలల ముందే ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఏ రోజు నితిన్ నబీన్ని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు, ఆయన ఇంకా రాజీనామా చేయలేదు అప్పుడు దాకా సీటు, ఆ రోజే ఆయన క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మొహల్లా మీటింగ్లు, చాయ్ పే చర్చ, ఏదేదో ఆయన బీజేపీ కోసం వాడారో 2014 లోక్సభ ఎలక్షన్కి, అదే స్ట్రాటజీ మళ్ళీ ఆయన మొదలుపెట్టారు బీహార్లో. ఇది ఆఫ్కోర్స్ ఆయన జగన్ కోసం చేశారు, డిఎంకే కోసం చేశారు, మమతా బెనర్జీ కోసం చేసిన, చాలా మటుకు ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఒక 100 మంది టీం పెట్టుకొని కంప్లీట్ కాన్స్టిట్యున్సీని మ్యాప్ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంత పెద్దది ఉండదు కదా, సో అది కూడా 2,25,000 నుంచి 2,80,000 ఉంటుంది. సో అక్కడ ఉన్న అర్బన్ కాన్స్టిట్యున్సీ. బీజేపీ ఇంకోటి ఏం చేశారంటే, ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్సీ ఎస్టీ అని చెప్పుకుంటూ పోతే బాంకీపూర్లో ఉన్న అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నాట్ ఎ విన్నింగ్ మార్జిన్, కానీ ఎక్కువ ఉన్నారు అక్కడ, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు మార్జిన్. వాళ్ళ కోపం వచ్చి, ఇదేంటి మీరు అప్పర్ కాస్ట్ని చూసుకోకుండా బ్యాక్వర్డ్ కాస్ట్ని వెళ్తున్నారు, మమ్మల్ని పట్టించుకోరు ఎవరు, మీకు ఆ ఓట్లు కావాలంటే వాళ్ళకే ఓట్లు ఇచ్చేసేయండి అని చెప్పారు. దాట్ ఓట్ ప్రూవ్ టు బి ఎ వెరీ బిగ్ స్వింగ్ ఈసారి. ఇది ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది పోయినసారి. అంటే ఈ ఓసీలందరూ వ్యతిరేకం అయ్యారంటారా? అవునండి, అది జరిగింది. అది 7% ఓట్ పర్సెంటేజ్ పడిపోయింది. లాస్ట్ టైం 59,000 అంత ఓట్లతో గెలిచారు. ఆయన ఎప్పుడు దానికన్నా తక్కువ 35, 39, 42 ఇట్లాంటి మార్జిన్తో గెలుచుకుంటూ వస్తున్నారు నితిన్ నబీన్. సడన్గా 19,000 ఓట్లతో ఓడిపోవడం, అది కూడా బీజేపీ కానీ జన్సురాజ్ కూడా లాస్ట్ టైం వచ్చిన మార్జిన్ రాలేదు, కానీ ఓట్ పర్సెంటేజ్ కూడా పెరగలేదు. ఇద్దరిది ఓట్ పర్సెంటేజ్ తగ్గింది, ఆర్జేడీది ఇంకా తగ్గింది. ఇప్పుడు దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి బీజేపీ? ఎందుకంటే ఇదే ప్రాబ్లం మీకు మధ్యప్రదేశ్లో కనిపించింది. మధ్యప్రదేశ్లో కూడా బీజేపీకి సిట్టింగ్ సీట్ కాదు, అది కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ ఉండే. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒక కరప్షన్ కేసులో ఇరుక్కపోయి శిక్షించిన తర్వాత ఆయన్ని డిస్క్వాలిఫై చేశారు. సో దానికి జరిగిన బైపోల్ అన్నమాట. సో అక్కడ ఒక బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు, ఆయన 4 సార్లు 5 సార్లు గెలిచారు, 2 సార్లు మినిస్టర్గా కూడా ఉన్నారు, శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్లో. ఆయన లాస్ట్ టైం ఓడిపోయారు 2023లో. ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వద్దని చెప్పి బీజేపీ నిర్ణయం చేసుకుంది. దాని మీద పెద్ద గొడవ అయింది కదండి, ధర్నా చేశాడు ఆయన, మిశ్రా ఐ థింక్. ఎస్, హీ డిడ్ అ ధర్నా. సో అదొక లెసన్ బీజేపీ నేర్చుకోవాలి. సో ఆయన న్యాచురలీ తర్వాత ఆయన్ని కన్విన్స్ చేసి క్యాంపెయిన్ ఆయన హాఫ్ హార్టెడ్గా పనిచేశాడు, కానీ ఆయన ఓట్లు తీసుకెళ్ళిపోయాడు. అని 6,000 ఓట్లు ఆయన దగ్గర ఉండి ఆయన తీసుకెళ్ళిపోయాడు. 6,000 ఓట్లతో ఓడిపోయారు బీజేపీ. ఈజీగా గెలుస్తుండే ఆ సీట్. కానీ ఇక్కడ బీజేపీ వైపు జరుగుతున్న సిరీస్ ఆఫ్ మిస్టెప్స్. వాసుదేవన్ గారు, ఎందుకు బీజేపీ ఇట్లాంటి తప్పులు చేస్తున్నారు? ఇది మనం ఉత్తరప్రదేశ్లో 2024లో చూసాం. లోక్సభ పోల్స్లో యోగి ఆదిత్యనాథ్ రికమెండ్ చేసిన క్యాండిడేట్ని రిజెక్ట్ చేసి బీజేపీ హైకమాండ్ వాళ్ళ క్యాండిడేట్స్ని పెట్టుకున్నారు, అది కూడా కొత్త వాళ్ళే. ఇప్పుడు నితిన్ నబీన్ కేసులో అదే జరిగింది. నితిన్ నబీన్ రికమెండ్ చేసిన క్యాండిడేట్నే వీళ్ళు తీసేశారు లాస్ట్ మినిట్. ఓకే. సో న్యాచురల్లీ నితిన్ నబీన్ కూడా అప్సెట్ అయి ఉంటారు, కానీ ఆయన డైరెక్ట్గా చెప్పారు అది. కానీ మీరు ఎందుకు క్యాండిడేట్ని మార్చారు లాస్ట్ మినిట్లో? ఆ క్యాండిడేట్కి ఏం కరప్షన్ లేకుండే. పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రతిపాదించిన పేరు కూడా పక్కన పెట్టేశారా? అదే జరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారు లాస్ట్ టైం రికమెండ్ చేసిన క్యాండిడేట్ని రిజెక్ట్ చేశారు లోక్సభ. జరిగిందేం మనకు అందరు తెలిసింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది. ఇది బీజేపీ చేస్తున్న తప్పు. మీరు డామినెంట్ పార్టీగా ఉన్న దానికి మీరు ఆ అరెగెన్స్ వచ్చేస్తే మీకు ఒకసారి రవిశంకర్ ప్రసాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ, ఇది బంకీపూర్ ఒక సెగ్మెంట్, అసెంబ్లీ సెగ్మెంట్. రవిశంకర్ ప్రసాద్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ బీజేపీ కుక్కను కూడా నిలబడిపిస్తే కుక్క కూడా గెలుస్తుందని బాంకీపూర్లో. అది చాలా తప్పు. అట్లాంటి అరెగెన్స్ రాకూడదు. కుక్కను కూడా పెడితే కుక్క కలిసి కేరళలో అంటారు వాయనాడు గురించి, వాయనాడులో మీరు గాడిదని కూడా నిలబడిపిస్తే ముస్లిం లీగ్ క్యాండిడేట్గా వాళ్ళు గెలుస్తారని చెప్పేసి. ఇట్ ఈస్ కరెక్ట్, కానీ యూ షుడ్ నాట్ మేక్ దట్ ఓపెన్ స్టేట్మెంట్ లైక్ దట్. అక్కడున్న ప్రజలకి అదొక కోపం వచ్చింది. అంటే మీరు టేకెన్ ఫర్ గ్రాంటెడా, మీరు గెలుస్తారని మీకు అయిపోయిందా, మీరు డిసైడ్ చేసుకున్నారా, సరే మేము చూపిస్తాం మీకు. అండ్ ఈ అప్పర్ కాస్ట్ ఓట్ అనేది, మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఈజ్ అ బిగ్ టైమ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయన బీహార్, యూపీలో పనిచేస్తారు, ఎక్కువ యూపీలో పనిచేస్తారు. మొన్న నన్ను కలిశాడు హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఈజ్ ఒరిజినలీ హైదరాబాదీ. ఆయన వచ్చి నాతో కూర్చున్నాడు, సురేష్ నేను అడిగాను ఎట్లుంది యూపీలో, అది బాగానే ఉంది, కానీ అప్పర్ క్యాస్ట్కి చాలా కోపం ఉంది యూపీలో. వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ లాగా బీసీ ఎస్సీ ఎస్టీ ఎంట పడ్డారు, మమ్మల్ని ఎవరు చూసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాగా. కరెక్ట్.
అండ్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా పిల్లలకు ఉద్యోగం రావట్లేదు, మా పిల్లలకి అడ్మిషన్ రావట్లేదు, వీళ్ళకి మా పిల్లల గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదు, మేము ఎందుకు పట్టించుకోవాలి వీళ్ళు? తో ఒక రెవల్యూషన్ వస్తుంది చూడండి, మీరు అప్పర్ క్యాస్ట్ క్యాండిడేట్ని ఎవరు పెడతారో వాళ్ళకి మేము ఓటిస్తామని. అండ్ మాయావతి ఈసారి ప్రకటించింది, నెల ముందు ఆమె అనౌన్స్మెంట్ చేసింది, ఆమె పార్టీ నుంచి ఏది బీఎస్పీ బ్యాక్వర్డ్ క్లాస్కు ఉన్న పార్టీ మ్యాక్సిమం మేము బ్రాహ్మిన్స్కి టికెట్ ఇస్తామని చెప్పి ఇచ్చారు కూడా ఆవిడ, ఇంతకుముందు ఎలక్షన్స్లో కూడా ఇచ్చారు, ఈసారి కూడా ఇవ్వబోతున్నారు. అండ్ ఆవిడ సెక్రటరీ కూడా మిశ్రా. సో ఇదెందుకు బీజేపీ వాళ్ళ కోర్ కాన్స్టిట్యున్సీని మర్చిపోతున్నారు. నేను నిన్న ట్వీట్ చేశాను దాని గురించి. మీరు టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఎక్కడ వెళ్తాడు మాకే ఓటేస్తాడు, ఇంకెవరికి వేయరు. ఈసారి వాళ్ళకు ఒక రిలేటివ్లీ క్లీన్ క్యాండిడేట్ దొరికారు. లాలూ ప్రసాద్ పార్టీ కాకుండా ఒక ప్రశాంత్ కిషోర్ అని చెప్పి ఒక మనిషి కనిపించాడు వాళ్ళకి, ఈయనకు ఓటేద్దామని చెప్పేసి. అక్కడ ముస్లిమ్స్ చాలా తక్కువ, 40,000 ఓట్లే ఉన్నాయి బంకీపూర్లో. కానీ ఇట్స్ నేను చెప్పినట్లు అర్బన్ కాన్స్టిట్యున్సీ డామినేటెడ్ బై అప్పర్ క్యాస్ట్, అప్పర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్యాస్ట్ కూడా. సో అక్కడే బీజేపీకి చేసిన పెద్ద తప్పు. మీరు యూ హ్యావ్ టేకన్ దిస్ కాన్స్టిట్యున్సీ ఫర్ గ్రాంటెడ్, యూ హ్యావ్ టేకన్ ద ఓటర్స్ ఫర్ గ్రాంటెడ్. ఇది మీరు చేస్తున్న తప్పు. బ్రాహ్మణిజం వ్యతిరేకంగా మన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేసిన ప్రొటెస్ట్లో మీరు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు. బ్రాహ్మిన్స్ తిడుతున్నారు. మన మనుస్మృతి గురించి పార్లమెంట్లో రాజ్యసభలో ఖర్గే మాట్లాడారు. అంటే హిందూస్ ఆర్ బికమ్ అ విప్పింగ్ వెపన్ అన్నమాట. హిందూస్ని ఎంత కొడతాగా హిందూస్ ఏం చేయరు, బీజేపీకే ఓటేస్తారులే అని చెప్పి. ఇప్పుడు బీజేపీ నేర్చుకోవాలి. ఆ కోర్ కాన్స్టిట్యున్సీని లాస్ట్ టైం కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్, లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత వాళ్ళ కోర్ వర్కర్స్ని పక్కన పెట్టేశారు. వాళ్ళు మర్చిపోయారు వాళ్ళ గురించి. వాళ్ళని చంపేశారు. 230 మంది చనిపోయారు. ఈ బీజేపీ అంగీకరించారు. ప్రధానమంత్రి మోదీ చెప్పారు 231 పీపుల్ బీజేపీ కార్యకర్తలు చనిపోయారని చెప్పి. ఎందుకు? మీరు అయిపోయింది ఎలక్షన్, మాకు గెలవలేదు, మాకు 75 సీట్లు ఎంత వచ్చింది, మేము తర్వాత చూద్దామని చెప్పి మీ వర్కర్స్ని మీరు పక్కన పెట్టేశారు. ఇది బీజేపీతో కేరళలో కూడా జరిగింది. ఇప్పుడు కాదు, 70sలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ని బీజేపీకి, అప్పుడు బీజేపీ పెద్ద పార్టీ కాదనుకోండి, 84లోనే బీజేపీ ఒక పొలిటికల్ పార్టీగా పైకి వచ్చేది 2 సీట్లతోనే లోక్సభలో. కానీ దానికన్నా ముందు జనసంఘ్ ఉండే కదా, దాని తర్వాత జనతా పార్టీ వచ్చింది. తో ఆర్ఎస్ఎస్ వర్కర్స్, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల్ని అక్కడ మన కണ്ണూరు ఏరియాలో, తలశ్శేరిలో రోడ్డు మీద చంపేస్తుండే. కేరళలో సదానందన్ మాస్టర్ మీకు ఇప్పుడు తెలుసు, ఎంపీ ఇన్ రాజ్యసభ, ఆయన కాళ్ళు కొట్టేశారు కదండి ఆయనకి. సో ఇట్లాంటి పని చేసిన దానికి కేరళలో ఒక డిఫరెన్స్ ఉండే. స్వయం సేవకుల్ని ఈ సపోర్ట్ తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నారు, మీకు ఏమైతే మేము చూసుకుంటాం మిమ్మల్ని, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, మీ ఫ్యామిలీని మేము చూసుకుంటాం. ఇది ఇక్కడ జరగట్లేదు నార్త్ ఇండియాలో. ఇది మన తెలంగాణలో కూడా టు లార్జ్ ఎక్స్టెంట్ ఉంది. ఇక్కడ ఈ కొత్త క్యాండిడేట్స్ని తీసుకొస్తున్నారు చూడండి, బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటారు. అవును, అదొక కాన్సెప్ట్గా తీసుకొచ్చారు బీజేపీ. మేము ఒకరిని ముందు పెట్టుకుంటాం, మేము బండి నడిపిస్తాం. అది చేస్తున్న తప్పు. ఈ కొత్త వాళ్ళు మీరు తీసుకొస్తున్నారు. అబ్సల్యూట్ నో బడీ, ద గై హూ కాంటెస్టెడ్ అగేన్స్ట్ ప్రశాంత్ కిషోర్, ఆయన ఎవరు తెలియదు ఆ కాన్స్టిట్యున్సీ ఎవడని కూడా. ఆయన సర్ప్రైజ్ అయిపోయాడు, నన్ను క్యాండిడేట్ చేయమంటే. ఆయన నామినేషన్ ఫైల్ చేశాడు కానీ బీఫామ్ ఇవ్వలేదు లాస్ట్ మినిట్ దాకా. ఈయన విత్డ్రా చేపించినప్పుడు ఫస్ట్ అఫీషియల్ క్యాండిడేట్, మళ్ళీ ఈయనకి టికెట్ ఇచ్చారు, బీఫామ్ ఇచ్చారు. హీ వాజ్ సర్ప్రైజ్డ్. వెరస్ ప్రశాంత్ కిషోర్ 5 నెలల నుంచి పనిచేస్తున్నారు అక్కడ, ప్రతి గల్లీ ప్రతి మొహల్లా తిరుగుతున్నాడు. ఇది ఇక్కడ కూడా చేస్తారు. నాకు గుర్తుంది 2000 లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్, రామచంద్రరావు గారు మల్కాజిగిరి నుంచి పోటీ చేసినప్పుడు ఆయనకి నామినేషన్ అయితే ఒక్కరోజు ముందు బీఫామ్ ఇచ్చారు. ఆలోచించండి ఎట్లా గెలుస్తాడు ఆయన. ఒక్కరోజు ముందు 20 రోజులు కూడా ఉండవు క్యాంపెయిన్ చేయడానికి. ఇది వీళ్ళ తప్పు వాసుదేవన్ గారు. ఇది బీజేపీ ఒక అబ్జర్వేషన్ వస్తుంది సార్. యూపీ, బీహార్, ఈ బీమార్ రాష్ట్రాల్లో క్షత్రియాస్, కాయస్థాస్ అండ్ బ్రాహ్మిన్స్ దే ఆర్ ఆల్మోస్ట్ అపోజింగ్ బీజేపీస్ ప్రెజెన్స్ అని. కరెక్ట్. ఇప్పుడు మీరు నిన్న జరిగిన ఎలక్షన్ కమిషన్ దాంట్లో చూస్తే మీరు నిన్న జరిగిన బైపోల్స్లో చాలా మట్టుకు 3 కాన్స్టిట్యున్సీలు, ఒకటి గుజరాత్, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి బీహార్, దాంట్లో ఫోకస్ అంతా బీహార్ మీదే ఉండే. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నారు, లెట్ us see what happens అని చెప్పి అది తీసుకొచ్చారు. ఈ రిజల్ట్స్ మీరు చూస్తే, నేను అదే మీకు ఐఎమ్ జస్ట్ ట్రైన్ టు సర్చ్ ఫర్ ద రిజల్ట్స్ అన్నమాట. ఈ బైపోల్స్ రిజల్ట్స్లో కూడా మీరు చూస్తున్నారు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. సో మీకు కాంటెస్ట్ చాలా టైట్ అయిపోతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్
కాన్స్టిట్యున్సీలో 5 లక్షల ఓట్లు ఉంటే 70% ఓట్లు పెడితే మీకు టెన్షన్ లేదు. బీహార్లో ఎలక్ట్రల్ రోల్స్ క్లీనప్ చేశారు, 1 కోటి మందిని తీసేశారు, ఆల్మోస్ట్ 68+ సంథింగ్. తీసేసినప్పుడు మీ విన్నింగ్ మార్జిన్ తగ్గిపోతుంది. అది బీజేపీ నితిన్ నబీన్ 59,000 ఓట్లతో గెలిచాడు కదా, ఈసారి కూడా మనం గెలుస్తాం అనుకున్నారు. అది జరగలేదు ఈసారి. దిస్ ఈజ్ వేర్ బీజేపీ మేడ్ బిగ్ మిస్టేక్ అనమాట. మీరు క్యాండిడేట్ని ముందే సెలెక్ట్ చేయండి, క్యాండిడేట్ని లాస్ట్ మినిట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు చేస్తే ఇదే జరుగుతుంది మీతోనే. అది జరిగింది కూడా ఈసారి మనం చూసాం. సో ఈ జనస్వరాజ్ పార్టీ గెలవడం అనేది అంటే కొత్తదేం లేదు, వాళ్ళు గెలవచ్చు వాళ్ళు కావాలంటే, కానీ పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు తీసుకెళ్లరు ఓట్లు. ప్రశాంత్ కిషోర్ కూడా తెలుసు, ఆయన ఏం చెప్తారు లిమిటేషన్స్ ఆయన తెలుసు. బీహార్లో ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా రావాలంటే బీజేపీ బీ టీమ్గా పనిచేస్తున్నారని ఆల్రెడీ కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు, ఆర్జేడీ ఆరోపిస్తున్నారు. ఆర్జేడీ ఓట్ బ్యాంక్ ఒక జాదవ్ ఓట్ బ్యాంక్ అండ్ ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్. యాదవ్ ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్ని వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకి ఓట్ బ్యాంక్గా పెట్టుకున్నారు ఆర్జేడీ. తర్వాత ఓవైసీ వచ్చారు, అక్కడ వచ్చి నార్దర్న్ సీమాంచల్ ఏరియా నుంచి మొత్తం 5 సీట్లు తీసుకెళ్ళిపోయాడు. సో ముస్లిం ఓట్ బ్యాంక్ ఒక పక్కన వెళ్ళిపోయింది. రెండవది యాదవ్ ఓట్ బ్యాంక్ కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వైపు వచ్చారు ఈసారి. అవును, ఓకే, మీరు చెప్పినది కశ్యత్ క్యాస్ట్ ఒకటి అక్కడ ఉన్న ద బిగ్ క్యాస్ట్ ఇన్ బాంకీపూర్, ఫార్వర్డ్ క్యాస్ట్, వాళ్ళు కూడా ఆయనకు ఓటేశారు ఈసారి. అది మనం బీజేపీ వైపు నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిన లెసన్. అప్పర్ క్యాస్ట్ని యూ డోంట్ టేక్ దమ్ ఫర్ గ్రాంటెడ్. వీళ్ళు ఎవరికి ఓటేస్తారులే మాకే వేస్తారు అని ఆ యారగెన్స్ ఉంది చూడండి, లేదు. బహుశా వాళ్ళకి ఆప్షన్ లేదు మిగతా స్టేట్స్లో, కాంగ్రెస్ ఉంటారు లేకుంటే బీజేపీ ఉంటారు. ఈ ఆప్షన్లో వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ఈసారి ఓవైసీ ఓపెన్గా ప్రపోజ్ చేశారు సమాజ్వాదీ పార్టీకి, మేము మీతో పొత్తు పెట్టుకుంటామని ఓపెన్గా. ఎందుకంటే అక్కడ ఓట్లు స్ప్లిట్ కాకూడదు, బీజేపీ బెనిఫిట్ రాకూడదు అని చెప్పేసి ఓవైసీ ఓపెన్గా చెప్తున్నారు. అది వాళ్ళు బీహార్లో చెప్పలేదు. బీహార్లో సపరేట్గా పోటీ చేశారు, అస్సాంలో సపరేట్గా పోటీ చేశారు, వెస్ట్ బెంగాల్లో చేశారు. కానీ ఉత్తరప్రదేశ్కి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో హీ సెయింగ్ ఐ విల్ టైఅప్ విత్ సమాజ్వాదీ పార్టీ. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదో అది ఇంకో మాట. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా యాదవ్ ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్, వెరస్ మాయావతికి జాదవ్ ప్లస్ మైనారిటీస్ ఓబీసీ ఓట్ బ్యాంక్. అక్కడేమో బీజేపీకి అప్పర్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ ప్లస్ ఓబీసీ. లాస్ట్ టైం ఓబీసీ వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోయి ఒక కంప్లీట్గా డెసర్ట్ చేసేసారు. ఈవెన్ అప్పర్ క్యాస్ట్ కూడా 2024లో బీజేపీని పక్కన తోసేశారు. దానికోసం బీజేపీ అంత హారబుల్గా పర్ఫామ్ చేశారు లాస్ట్ టైం ఉత్తరప్రదేశ్లో. ఎందుకు? యోగి ఆదిత్యనాథ్ రికమెండ్ చేసిన క్యాండిడేట్స్కి టికెట్లు ఇవ్వలేదు. ఆలోచించండి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన టీం క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఆయన టీం సెలెక్షన్ ఆయన చేసుకోవాల్సింది. మీరు ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తున్నారు ఎవరు క్యాండిడేట్ అని చెప్పేసి. కొత్త వాళ్ళు తీసుకొస్తున్నారు, గుడ్ ఐడియా, యంగ్ బ్లడ్ కావాలి, కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కావాలి. ఈ మధ్యప్రదేశ్ కాన్స్టిట్యున్సీ చూస్తే మీరు ఎన్నోసార్లు 4 సార్లు గెలిచి 2 సార్లు మినిస్టర్గా ఉన్న మనిషిని పక్కన పెట్టేశారు. నాట్ రిక్వైర్డ్, కొత్త వాళ్ళు తీసుకొస్తారు, యంగ్స్టర్ తీసుకొస్తాం మేము. ఏమైంది? యంగ్స్టర్ ఫ్లాప్ అయిపోయాడు. మధ్యప్రదేశ్లో జరిగింది అదే కదా. సో మనం బీజేపీ వైపు నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ తెలంగాణలో కూడా ఉంది. కొత్త వాళ్ళు వచ్చి ఇప్పుడు మున్సిపల్ టికెట్ల కోసం, వార్డు కోసం టికెట్ల కోసం చాలామంది లైన్ కట్టేస్తున్నారు డబ్బులతో. దట్ వీ కెన్ స్పెండ్ సో మచ్ అండ్ వీ కెన్ డూ ఇట్ అని చెప్పి కొంతమంది కలిశాను నేను పర్సనలీ. ఓపెన్గా అంటున్నాను, మా దగ్గర 2 కోట్లు ఉన్నాయి, మాకు బీజేపీ టికెట్ కావాలి. నేను చెప్పాను బీజేపీ వాళ్ళు చాక్లెట్ వాళ్ళు పంచట్లేదు, మీరు సంఘ్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు టికెట్ వాళ్ళు అడగరు, వాళ్ళు సంఘ్ కోసం పనిచేస్తారు. బీజేపీలో పనిచేసిన 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. మీరు మొన్న వచ్చి పార్టీలో వచ్చి నాకు టికెట్ కావాలంటే యుల్ బి సర్ప్రైజ్డ్. స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంత చాలామంది కొత్త వాళ్ళు. దానికోసం ఇక్కడున్న ఓల్డ్ హ్యాండ్స్ వాళ్ళు పక్కన జరిగిపోయారు. సరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని పార్టీలు తీసుకొని స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేసేసారు. ఇక్కడ 30 సంవత్సరాలు పనిచేసిన మనిషి పక్కన కూర్చున్నాడు బీజేపీ కోసం. సో ఏమంటారు? తెలంగాణలో హిమాయత్ నగర్లో పనిచేసిన వాళ్ళు, బద్దంబాల్ రెడ్డి కోసం కార్వాన్లో పనిచేసిన వాళ్ళు, బేగం బజార్లో పనిచేసిన వాళ్ళు, అప్పుడు బేగం బజార్ కాన్స్టిట్యున్సీ ఉండే ఒకటి. సో అట్లాంటి మనుషులను కూడా పక్కన పెట్టేందుకు రాజాసింగ్ని పక్కన పెట్టారు కదా మీరు. సో యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ కోర్ ఓట్ బ్యాంక్. యువర్ కోర్ ఓట్ బ్యాంక్ ఇస్ హిందుత్వ. మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి సెక్యులరిజము అది ఇదని చెప్పి నడిస్తే నడవదు. బీజేపీ రియలైజ్ చేసుకోవాల్సింది అది. వీళ్ళు రియలైజ్ చేసుకుంది ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో.
అస్సాంలో ఓపెన్గా హిమంత బిశ్వ చెప్పారు, మాకు మియా ఓట్లు అక్కర్లేదు. మియా అంటే ఈ బంగ్లాదేశీ ప్లస్ ముస్లిమ్స్, మాకు వాళ్ళ ఓటు అక్కర్లేదు, వితౌట్ మియా ఓట్స్ మేము గెలుస్తామని చెప్పేసి. వెస్ట్ బెంగాల్లో కూడా సువేందు అధికారి వాజ్ వెరీ క్లియర్, వద్దు మాకు ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఓట్లు మాకు వద్దు. అస్సాం అయితే అసలు కొన్ని కంటెస్ట్ చేయలేదుగా. అదే అంటాను. సో ఇక్కడ బీహార్లో సెక్యులరిజము అది మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ, సరే ఆ సెగ్మెంట్స్ కూడా ఇంపార్టెంటే, లేదని చెప్పట్లేదు. కానీ మీరు హోల్సేల్గా అక్కడ వెళ్ళి ఈ కాన్స్టిట్యున్సీని మర్చిపోతున్నారు. ఇది అప్పర్ క్యాస్ట్ కాన్స్టిట్యున్సీ, వాడు ఎక్కడ వెళ్తాడు చెప్పినట్లేదు, వాడు మాకే ఓటేస్తాడు. టేకన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఈసారి బీజేపీకి చెప్పాలి. ఉత్తరప్రదేశ్లో మీరు క్యాండిడేట్ సెలెక్షన్ పర్ఫెక్ట్గా చేయకపోతే, ఎందుకంటే బీహార్, ఉత్తరప్రదేశ్, టు సర్టన్ ఎక్స్టెంట్ ఆంధ్ర, క్యాస్ట్ చాలా పెద్ద ఈక్వేషన్. మీకు ఆంధ్ర చాలా బాగా తెలుసు. మీకు క్యాస్ట్ మీరు ఆంధ్ర బీజేపీ గురించి మాట్లాడుతుంటే కొంచెం నవ్వు వస్తుంటుంది. అంటే బీజేపీ గురించి కాదు చెప్పాను నేను, ఐఎమ్ జస్ట్ టాకింగ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. క్యాండిడేట్ సెలెక్షన్ చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, జగన్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు అది కమ్మనా, రెడ్డినా, కాపునా, అది నడుస్తూనే ఉంటుంది. సో ద సేమ్ థింగ్ బీహార్లో. బీహార్ ఏమైందంటే మోదీ గారు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మీకు గుర్తుంటుంది 2024 లోక్సభ క్యాంపెయిన్, దాని తర్వాత అసెంబ్లీ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఏమన్నా, నేను మీకు డేటా ఇస్తాను, అంటే మీకు ఇంటర్నెట్ డేటా ఇస్తాను, దాంతో మీరు చదువుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ దాన్ని ఈసారి ఉల్టా కొట్టాడు. బీహారీ వాళ్ళకు డేటా కాదు, వాళ్ళకు ఉద్యోగం కావాలి, మారా బేటా దేదో మేరకు అని చెప్పారంట. మా కొడుకు మాకు ఇచ్చేసేయండి అని అక్కడ ఉన్న అమ్మలు అడుగుతున్నారు. అంటే వాడు ఏదో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తమిళనాడులో, కేరళలో వెళ్ళి బీహారీ పనిచేస్తాడు. బీహారీ అనగానే ఒక ఇన్సల్ట్ వర్డ్ లాగా అయిపోతుంది. వాడు బీహారీ వాడు అంటారు. అది అస్మిత, బీహారీ అస్మితాన్ని తీసుకురావడానికి బెంగాల్లో చేసినట్టునే ప్రశాంత్ కిషోర్ చేశారు ఈసారి. డేటా నిహి బేటా చెయ్యే, ఉద్యోగం కావాలి మాకు. అండ్ పెద్ద ఉద్యోగం అడగట్లేదు, 30,000, 40,000, 50,000, 60,000 డబ్బు ఉద్యోగం అడగట్లేదు. 20,000-25,000 వస్తే కూడా వాళ్ళు అక్కడ బతుకుంటున్నారు. వాళ్ళ సొంతం విలేజ్లో ఉంటారు, వాళ్ళు ఖర్చులు తక్కువ ఉంటుంది. ఎక్కడో వెళ్ళి ఫ్యామిలీ నుంచి డిస్కనెక్ట్ అయ్యి టోటలీ సంవత్సరం పాటు అక్కడ ఉంటారు, ఛత్ పూజకు వస్తారు, లేకుంటే దివాళీకి వస్తారు, అంతే. ఈ బీహార్ని ముందుకు ఈవెన్ నౌ ఇట్ వన్ ఆఫ్ ద పువరెస్ట్ స్టేట్స్. ఎందుకు సార్ బ్లింకెట్, జొమాటో బాయ్స్ ఇవాటికి చాలామంది బీహార్, జార్ఖండ్ నుంచి ఉన్నారు మనకి. ఇన్ఫ్యాక్ట్ మీరు బిలీవ్ చేయరు, చాలామంది బీహారీ వాళ్ళు బీహార్ అని చెప్పారు, వాళ్ళు జార్ఖండ్ నుంచి అని చెప్తారు. పొద్దున సరిగ్గా ఇదే ఇన్సిడెంట్, జార్ఖండ్ అని చెప్తున్నాడు. జార్ఖండ్ అని చెప్తాడు. అడిగితే ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు బీహార్ అని చెప్పి, ఎందుకంటే వాడికి బీహారీ అనగానే ఒక ఇన్సల్ట్ వర్డ్ లాగా అయిపోతుంది. బీహార్ వాడాను అంతే. కానీ మోస్ట్ టాలెంటెడ్ ఫెలోస్ వాళ్ళు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీ దొరకలేదు. సక్సెసివ్ గవర్నమెంట్, లాలూ ప్రసాద్ నుంచి ఈవెన్ నితీష్ కుమార్ని కూడా మీరు తప్పట్టచ్చు. బీహార్లో ఆపర్చునిటీస్ క్రియేట్ చేయట్లేదు. ఎంత రిచ్ ఉన్న స్టేట్ అది మినరల్ రిసోర్సెస్లో, జార్ఖండ్, బీహార్ అంతా, కానీ దాన్ని వాడుకోలేకపోయారు. అది బీజేపీకి లెసన్. ఉత్తరప్రదేశ్ ప్లాన్ చేసే నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎలక్షన్ అదే, సెమీఫైనల్. జాగ్రత్త పడతారా ఉత్తరప్రదేశ్? అవకాశం ఉందా? ఇంకా పడకపోతే ద హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అంటారు. ప్రశాంత్ కిషోర్ వర్షన్ 2 అక్కడ వస్తుంది. ఆయన అక్కడ వచ్చి పోటీ చేయడు, కానీ చెప్తున్నాను, అక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ అండ్ ఎంఐఎం కలిసి ఆడకుండా ఉండడానికి ఉంటే మీరు క్యాండిడేట్ సెలెక్షన్ చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. మొత్తం కొత్త వాళ్ళని తీసుకొస్తే పని చేయదు. అప్పర్ క్యాస్ట్ని నెగ్లెక్ట్ చేస్తే అప్పర్ క్యాస్ట్ మిమ్మల్ని రిటర్న్ కొడతారు, మిమ్మల్ని 100%. ఇది బీహార్ని ఈ ఎలక్షన్లో, బాంకీపూర్ ఎలక్షన్లో ఉన్న పెద్ద ఒక లెసన్ బీజేపీ. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదంటే బాంకీపూర్ బీజేపీని డింకి కొట్టించింది. ఎక్కడ తప్పు చేశాం? ఇన్ఫ్యాక్ట్ సురేష్ గారు విశ్లేషణ మొదలెట్టక ముందే డీటెయిల్గా దానికి సంబంధించిన స్టోరీస్ అన్నీ గడిచిన 4-5 ఏళ్ళ అధ్యయనం చేస్తుంటే, ఈ ఇతర వర్ణాలు, ఇతర కులాలు, అప్పరని అనలేము, అగ్రవర్ణాలు అనలేము, ఇతర కులాలని ఇగ్నోర్ చేయటం, బీసీ, ఎస్టీ, మైనారిటీ చాలే. జగన్మోహన్ రెడ్డి ఫార్ములా, ఆ 40% ఆయన జేబులో వేసుకుని తిరుగుతున్నాడు, జేబు గట్టిగా పట్టుకొని, వాళ్ళు ఎక్కడికి పోకుండా. వాళ్ళు వేస్తే చాలు నేను అధికారంలోకి వస్తే. వాళ్ళు వేశారు, కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. అంటే మిగిలిన 60% మందిని ఇగ్నోర్ చేశారు. బీజేపీ కూడా అదే తప్పు చేసింది. ఇప్పుడు ఆయన నితిన్ నవీన్ గారు 5 సార్లు, వారి తండ్రి గారు 4 సార్లు అక్కడి నుంచి గెలిచి ఉండొచ్చు గాక. గెలిచినంత మాత్రాన అక్కడ ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ వస్తుందనే నమ్మకం పాదుకొల్పడానికి మీరు ఏం చేశారు? ఓసీలకి పట్ల మీకున్న ఇదేంటి? ఎంతసేపు బీసీ మంత్రం, మైనారిటీ మంత్రం జపించి, మీది కాని కోర్ సబ్జెక్ట్ అది, ఏది సెక్యులరిజం, మీకు సంబంధం లేని సబ్జెక్ట్, అది ఎత్తుకొని జనంలోకి వెళ్దామంటే సరిగ్గా అదే ఉపయోగపడింది. డేటాని బేటా చెయ్యి అనుకుంటూ మరి ఆయన ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ విన్యాసం, విన్యాసంతో బీజేపీ మాడు పగలు కొట్టాడు ఒక రకంగా ఆయన. అయితే ఇది ఒక ముందస్తు హెచ్చరిక. ఒక హార్ట్ అటాక్ వచ్చే ముందు ఒక సూచన వస్తుంటుంది, ఒళ్ళంతా చెమటలు పడినట్టు. అట్లాగా అలాగా బీజేపీకి బంకీపూర్ చెమటలు పట్టించింది.
మేల్కొని స్టంట్లు వేసుకుంటే యూపీలో నిలబడతారు, ఇంకొక 5 ఏళ్ళకి అవకాశం ఉంటుంది. లేదు మేము ఇలాగే ఉంటామంటే చరిత్ర పునరావుతుంది, యాజ్ రైట్లీ సెడ్ బై సురేష్ కుచట్ల గారు.